ఒక సభలో చెప్పారు. విద్వాంసులందరూ కూర్చుని ఒక సభ చేస్తూ ఉంటే ఆ సభలోకి దేవతలు వచ్చి అన్నారట, మానవుడి యొక్క జన్మ వ్యర్థం ఎప్పుడు అంటే భారతదేశంలో పుట్టి భాగవతం సప్తాహ దీక్షతో వినకపోతే వాడి జీవితం వ్యర్థం. వాడు పుట్టినా పుట్టనట్టే. వాడును ఏలూరు మున్సిపాలిటీ డ్రైనేజీలో ఉండే పంది ఒకటే అన్నారు దేవతలు అన్నమాట. దేవతలు ఏమని చెప్పారు? పందులు మురుగుంట్లో కూర్చుని కూర్చో అని నాక్కుంటూ దిక్మాలను చెత్త తింటూ ఉంటాయిగా. మనమేమో దంతిగిని తిని ఆ దంతిగిని కాస్త వేరే రకంగా మార్చి వదిలిపెడతాం. వాటిని తినే పందికి భాగవతం సప్తాహ దీక్షతో వినని మనిషికి తేడా లేదని చెప్పారట. నేను చెప్పలేదు సుమా, ఈ దేవతలు అన్నారు అని సుస్పష్టంగా ఇదిగో 56వ శ్లోకంలో ఉంది. ఇక్కడ 5వ అధ్యాయం 56వ శ్లోకం. సూరిభిర్ దేవ సంసది, వారి జన్మ వ్యర్థం అని చెప్పారు దేవతలు. ఏ సభలో చెప్పారు? మంచి మంచి పండితులు ఉన్న సభలో చెప్పారు. పోని పామరులకైతే అర్థం కాదేమోనండి, పండితులైతే లోకంలో దీన్ని ప్రచారం చేస్తారు గనక. కాబట్టి మీరు భారతదేశంలో పుట్టారా, ఇది వినాలి. వింటున్నారా? నేను ఇవాళ ఈ పురాణం విన్నాను అంచేత నాకు ప్రేత జన్మ పోయింది. మీరు శ్రద్ధతో విన్నారు. మీతో పాటు తక్కిన వాళ్ళని వినిపించండి. మళ్ళీ 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 వినండి. ఇన్నిసార్లు విన్నాం అనుకోకండి. మరల నదేయాలా అని అనుకోకండి. పొద్దున అన్నది సాయంత్రం తిండల్లా. అలాగే ఇది పొద్దున వినండి, మళ్ళీ రాత్రి వినండి, ఇవాళ వినండి, రేపు వినండి. కిం